నిజంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లకి ఒక బంపర్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరు ఊహించని విధంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ బ్యాటరీ ప్యాక్ ధరలను భారీగా తగ్గించింది. అయితే ఇది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీగానే కాదు, ఈవీ ఇండస్ట్రీకి చాలా మేలు చేసే విషయం అని చెప్పుకోవచ్చు. అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ కొత్త బ్యాటరీ ప్యాక్ ధరలు ఎంత, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ఇక టాపిక్ లో వెళ్తే, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చాలా మంది కస్టమర్స్ ప్రీవియస్ గా ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నారో అప్పుడు కొంచెం భయపడిన విషయం ఏంటంటే, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు ₹1,00,000, కానీ దాని బ్యాటరీ రేటే ₹60,000 ఉంది. అంటే స్కూటర్ రేటు వన్స్ వాడేసిన తర్వాత బ్యాటరీ ప్యాక్ సుమారుగా 60% వెహికల్ కి రేటు పెట్టాల్సి వస్తుంది. అందుకని భయపడేవారు. మేము దాని గురించి కూడా ప్రీవియస్ కూడా వీడియోస్ చేసాము. ఒకసారి మన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ పాత బ్యాటరీ ప్యాక్ ధరలను మీకు ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను. 3 కిలోవాట్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ధర 2023 సంవత్సరంలో ₹67,000 ఉండేది. అలానే 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ధర ₹87,000 ఉండేది. అంటే దీని ప్రకారంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ బ్యాటరీ ప్యాక్ 1 కిలోవాట్ అవర్ కి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారుగా ₹22,000 ఖర్చు అయ్యేది అనమాట. అప్పట్లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మేవారు. S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ₹1,10,000 అయితే S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ₹1,25,000, ₹1,30,000 సెగ్మెంట్ లో అమ్మేవారు. అంటే బ్యాటరీ ప్యాక్ ధరే స్కూటర్ కాస్ట్ సుమారుగా ఒక 65-66% ఉండేది. ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం మీకు కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాం. ఓలా S1 సంబంధించిన Gen 3 వేరియంట్ బ్యాటరీ ప్యాక్ ధరలు అయితే వచ్చినాయి అనమాట. 3 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ధర కేవలం ₹39,000 అయితే చూపిస్తున్నారు. ఇక 4 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ధర కేవలం ₹47,000 చూపిస్తున్నారు. అంటే ప్రీవియస్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే బ్యాటరీ ప్యాక్ 60-66% ఖర్చు చేయాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ కొత్త బ్యాటరీ ధరలు సరిగ్గా గమనించినట్లయితే కిలోవాట్ అవర్ కి కేవలం మనకి ఒక ₹12,000-13,000 రేంజ్ లోనే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ బ్యాటరీ ప్యాక్ ని ఆఫర్ చేసేస్తున్నారు. అంటే ప్రీవియస్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసిన బ్యాటరీ ప్యాక్ ధరలతో పోల్చినట్లయితే సుమారుగా 40% తమ బ్యాటరీ ప్యాక్ ధరల్ని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తగ్గించారు. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ బ్యాటరీ ప్యాక్ ధరలు మనం సరిగ్గా గమనించినట్లయితే 3 కిలోవాట్ అవర్లకు ₹39,000, 4 కిలోవాట్ అవర్లకి ₹47,000 ఈ ప్రైస్ లో మనం గమనించినట్లయితే కిలోవాట్ అవర్ కి సుమారుగా ఒక ₹12,000 మాత్రమే పడుతుంది అనమాట. ఫస్ట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎంత తక్కువగా బ్యాటరీ ప్యాక్ ఎలా ఇస్తున్నారు, అసలు మార్కెట్ లో సాధ్యమేనా అనే దాని పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడుకుందాం. కొంతమంది బ్యాటరీ ప్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తో మాట్లాడడం, కొంతమంది కంపెనీ వాళ్ళతో ఇంటర్వ్యూ కూడా చేసాం. వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఆఫర్ చేసే కస్టమర్ కి ఆఫర్ చేసిన బ్యాటరీ ప్యాక్ ధరల రేంజే ఒక ₹13,000 నుంచి ₹15,000 సెగ్మెంట్ లో కస్టమర్ కి బ్యాటరీ ప్యాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మోస్ట్లీ ఇక్కడ భారతదేశంలో బ్యాటరీ ప్యాక్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ సెల్స్ ని వేరే దేశం నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుని వాటి బ్యాటరీ ప్యాక్స్ కింద తయారు చేసి వాటిని కస్టమర్స్ కి అమ్ముతున్నారు. సో ఇక్కడ బ్యాటరీ సెల్ అయితే ఇక్కడ డెవలప్ చేయట్లా. సో ఇక్కడ సెల్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో అది కాస్ట్ ఫిక్స్డ్ గా ఉంటుంది. ఎందుకంటే అది ఆల్రెడీ వేరే చోట తయారై వచ్చేస్తుంది. ప్యాక్ ని తయారు చేసినప్పుడు మాత్రమే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ లాభాలు కానివ్వండి, ఎక్కువ వేసుకుని అమ్మడం కానీ ఇక్కడ జరుగుతుంది అనమాట. సో దీన్ని బట్టి చూస్తే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మరి మార్కెట్ కి ఏవేగా ఏమి ప్రైస్ అయితే ఇవ్వలేదండి. సో మార్కెట్ లో కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో బ్యాటరీ ప్యాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్పినట్టు ఎక్స్టెండెడ్ వారంటీ 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఇలాగే ఎక్స్టెండెడ్ వారంటీతో అదే బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేయట్లేదు, అంతే తేడా. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎంత తక్కువగా ఆ బ్యాటరీ ప్యాక్స్ ఎలా ఇవ్వగలుగుతున్నారు, ఎలా సాధ్యమవుతుంది? ఫస్ట్ విషయం చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ బ్యాటరీ ప్యాక్సే కాదు సెల్స్ ని కూడా ఎక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నారు. వాళ్ళ బ్యాటరీ ప్యాక్స్ ని డెవలప్ చేసుకోవడం కోసం గిగా ఫ్యాక్టరీని కూడా ఆల్రెడీ నిర్మించారు. సో ఈ గిగా ఫ్యాక్టరీలో సెల్ ని తయారు చేస్తున్నారు. ఎప్పుడైతే ఒక సెల్ ని తయారు చేస్తున్నారో ఆటోమేటిక్ గా కొంచెం ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు బ్యాటరీ ప్యాక్ తో పోల్చినట్లయితే. ఎందుకంటే రా మెటీరియల్ డైరెక్ట్ గా సోర్సింగ్ చేసుకుని ఇక్కడ సెల్ తయారు చేసుకుంటారు కాబట్టి అక్కడి నుంచి కూడా వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చే మార్జిన్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళ పొందవచ్చు అనమాట. రెండోది, తాజాగా భారతదేశ ప్రభుత్వం ఎవరైతే లిథియం ముడి పదార్థాలని వేరే దేశాల నుంచి డైరెక్ట్ గా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటారో దాని మీద ట్యాక్స్ అయితే తగ్గించడం జరిగింది. దాని వల్ల కూడా వీళ్ళ యొక్క బ్యాటరీ ప్యాక్ ఓవరాల్ కాస్ట్ మీద అయితే కొంచెం అమౌంట్ అయితే తగ్గుతుంది. మూడో అంశం PLI స్కీమ్. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలు కేవలం తమ ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి PM E-Drive మొబిలిటీ కింద సబ్సిడీలే కాకుండా PLI స్కీమ్ కింద కూడా సబ్సిడీ వస్తుంది. ఈ PLI స్కీమ్ ఎందుకు ఇస్తున్నారంటే వీళ్ళు ఓన్ గా బ్యాటరీ ప్యాక్ సెల్స్ ని కూడా డెవలప్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అదనంగా సబ్సిడీ వస్తుంది. దానివల్ల కూడా వీళ్ళు కొంత కాస్ట్ ని తగ్గించుకోగలుగుతున్నారు. ఇంకో పాయింట్ ఏంటంటే రా లిథియం ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. అంటే వేరే దేశాల నుంచి లిథియం ని సెల్స్ కింద డెవలప్ చేయాలంటే ముందు పౌడర్ రూపంలో వేరే దేశాల నుంచి లిథియం పౌడర్ అయితే తీసుకొస్తారు. ఆ పౌడర్ రేట్లు కూడా కొంచెం తగ్గుతున్నాయి కాబట్టి దానివల్ల కూడా ఓవరాల్ కాస్ట్ మీద కొంచెం తగ్గుతుంది అనమాట. చివరి అంశం చూసుకున్నట్లయితే వీళ్ళు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, అంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ని ఆటోమేషన్ చేస్తున్న టైంలో వీళ్ళు వర్క్ ఫోర్స్ ని తగ్గించుకోవడం ద్వారా కూడా కొంతమేరకు ఆ డబ్బులు ఏదైతే ఆదా చేసుకుంటున్నారో దాన్ని
ఓవరాల్ బ్యాటరీ ప్యాక్ ధరలు తగ్గించుకోవడం కోసం ఉపయోగపడుతుంది అనమాట. ఇవి మేజర్గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ బ్యాటరీ ప్యాక్ ధరలు తగ్గించుకోవడానికి దోహదపడిన కొన్ని అంశాలు. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు బ్యాటరీ ప్యాక్ ధరలు తగ్గించడం వల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగాలు ఏంటి? ఫస్ట్, ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్కి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇన్ కేసు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ వెహికల్ కొన్న తర్వాత వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు బ్యాటరీ ప్యాక్ రీప్లేస్మెంట్ చేసుకుందాం అనుకున్నా కూడా తక్కువ ధరకే మీ బ్యాటరీ ప్యాక్ అనేది రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఇదివరకు అయితే సుమారుగా డబల్ రేట్ తో మీరు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు బ్యాటరీ ప్యాక్ కొనుక్కోవాలి అఫీషియల్ కొనాలంటే, బట్ ఇప్పుడు అయితే సగం ధరకే మీకు బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుంది. రెండోది, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి కాంపిటేటర్స్ తో పోల్చుకున్నట్లయితే ఒక అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో మాకున్న సమాచారం ప్రకారం అయితే చాలా కాంపిటేటివ్ ప్రైస్ తో బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో చాలా తక్కువ రేట్ కి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అప్పుడు కస్టమర్లు కూడా ఆలోచించుకుంటారు కదా, రీప్లేస్మెంట్ చేసుకునే టైంలో మనకి 1000 బ్యాటరీ ప్యాక్ తీసుకుంటే తక్కువగా అయిపోతుంది అనే ఒక సైకలాజికల్ గా కూడా ఒక పాజిటివ్ అంశం అనేది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి కనిపిస్తుంది. ఇక మూడో అడ్వాంటేజ్, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి చవకగా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేయగలుగుతున్నారు. ఈ రోజుకి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 4 కిలోవాట్ల కెపాసిటీతో ఇతర కాంపిటీటర్లు ఒక 20,000 ప్రైస్ ఎక్కువగా అమ్ముతున్నారు. కానీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న తక్కువ ధరకి 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేయలేకపోతున్నారు. అది కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఓన్ గా సెల్ ని డెవలప్ చేసుకోవడం ద్వారా వాళ్ళకున్న ఒక అడ్వాంటేజ్ అనమాట. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇండస్ట్రీ పరంగా కూడా ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తక్కువ ధరకే బ్యాటరీ ప్యాక్ ని ఆఫర్ చేయగలుగుతున్నారు. మనం ప్రీవియస్ గా కూడా సుమారుగా ఒక 2 years బ్యాక్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు బ్యాటరీ ప్యాక్ ధర చూస్తే షాక్ అవుతారని చెప్పి ఒక వీడియో కూడా చేసాం. అప్పటికి ఇప్పటికి మార్పు ఏమైనా ఉందంటే సుమారుగా 40% బ్యాటరీ ప్యాక్ కాస్ట్ అనేది తగ్గింది. నిజంగా ఇదే ఇంప్లిమెంటేషన్ అన్ని కంపెనీలకి రావాలని కోరుకుందాం అండి. కారణం ఏంటంటే చాలా మంది కస్టమర్ ఈ రోజుకి ఆలోచించింది, నేను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు లిథియం అయన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వాడిన తర్వాత బ్యాటరీ ప్యాక్ కాస్ట్ స్కూటర్ కాస్ట్ కి ఒక సగం రేట్ కన్నా ఎక్కువ అయితే అయిపోతుంది, నేను ఎందుకు అని చెప్పి వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి తక్కువ రేటుకే బ్యాటరీ ప్యాక్ రాగలిగితే కనుక కస్టమర్లు మరింత మంది ఈవీ వైపు అట్రాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన కొత్త బ్యాటరీ ప్యాక్ ధరల సమాచారం అండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫార్మ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంబీఎస్ తెలుగు ఛానల్, ఏ గణన కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ అండ్ అది ఫ్యూచర్.